చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు క్రిస్టియానిటీలో ఉన్న లోపాలను గురించి మనం కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. అంటే క్రైస్తవ్యంలో లోపం లేదు, కానీ క్రైస్తవ్యంలో కొనసాగుతున్న క్రైస్తవుల్లో లోపం ఉంది. ప్రతి మాట చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ మాటలు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుకునేవి కాదు, కానీ పబ్లిక్కి చాలా అవసరమైన మాటలు. లియోనార్డ్ రేవన్ హిల్ అని ఒక ఆయన ఇలా అంటాడు. ఆయన గొప్ప గొప్ప పక్షులు ఒంటరిగా ఎగురుతాయట, గొప్ప గొప్ప జంతువులు ఒంటరిగా వేటాడతాయి. అలానే గొప్ప గొప్ప వ్యక్తులు ఒంటరిగా నడుస్తారు, ఒంటరిగా ప్రయాణం చేస్తారు. వాస్తవానికి బైబిల్ చెబుతుంది ఒంటరితనం చాలా భయంకరమైనదని. అయితే అదే బైబిల్ చెబుతుంది దేవునితో ఒంటరిగా గడపమని. కొంచెం సౌండ్ ఏమైనా వద్దా? మీకు వినబడుతుందా? ఓకే, అయితే నాదే పెంచు కొంచెం. మరలా గొప్ప గొప్ప పక్షులు ఒంటరిగా ఎగురుతాయి, మీకు తెలుసు అవేంటో. గొప్ప గొప్ప జంతువులు ఒంటరిగా వేటాడతాయి. అలానే గొప్ప గొప్ప వ్యక్తులు ఒంటరిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తారు దేవునితో. అయితే బైబిల్లో రెండు ధోరణులు మనకు కనబడతాయి. అపోస్తులుడైన పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ నువ్వు ఒంటరిగా ఉండొద్దు తిమోతి అని మాట్లాడతారు. అదే బైబిల్లో ఉన్న బైబిల్కి మూలాధారమైన యేసుక్రీస్తు వారు నువ్వు ఒంటరిగా గడుపు, కానీ ఆ రహస్యంగా గడుపుతున్న గడియలు ప్రభువుతో గడపంటాడు. అంటే ఒకదానికొకటి కాంట్రడిక్షన్, వ్యతిరేకం అంటే కాదు. ఏంటది? ఏదో ఒక విషయాన్ని బైబిల్ మనకు తెలియజేయాలనుకుంటుంది. అదేంటో మనకు తెలియాలి. అయితే ఈరోజు క్రైస్తవుల మధ్య, సంఘాల మధ్య కనబడుతున్న పెద్ద లోపం ఏంటి అంటే దేవునితో ఏకాంత సమయం గడపలేని క్రైస్తవులు ఎక్కువైపోయారు. ఈరోజు ఉరుకులు పరుగుల మధ్య తీరిక లేని జీవన విధానంలో, ఈ పరుగెడుతున్న లోకంలో క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనం కూడా మీటింగ్లని, చర్చిలని, ఉపవాస కూడికలని, ఆల్ నైట్ ప్రేయర్స్ అని అన్నీ బాగున్నాయి. కానీ ఎక్కడ లోపం ఉంది అని అంటే తెలియకుండానే సాతానుగాడు మనల్ని ఎలా మోసం చేస్తున్నాడంటే దేవునితో ఇంటరాక్ట్ అయ్యే సమయాన్ని మనం గడపకుండా చేస్తున్నాడు. ఈ మాటలు అందరికి అర్థం కావు. అంతో కొంత దేవునితో సహవాసంలో ఉన్న వారికి మాట్లాడదామవుతాయి. కొంచెం బేస్ పెడదాముడు. తీరిక లేని ఈ జీవిత కాలంలో, ఈ జీవన విధానంలో మన ఉరుకురు పలుగులు అయిపోయి మీటింగ్స్ ఉంటే అటెండ్ అవుతాం, ఉపవాస కూడికలకు అటెండ్ అవుతాం, ఆల్ నైట్ ప్రేయర్స్కి అటెండ్ అవుతాం, క్రిస్మస్ కూడికలకు అటెండ్ అవుతాం, బయట జరిగే బహిరంగ సభలకు అటెండ్ అవుతాం. అన్నీ బాగున్నాయి. అయితే ఈ అటెండెన్స్ ఏదైతే ఉందో ఇది దేవునితో సంబంధాన్ని కనెక్ట్ చేయదు. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఒక్క మాటలో చెప్పాలి అని అంటే నువ్వు నమ్ముకున్న ప్రభు కొరకు ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. మరి ఆయన కొరకు ఇన్ఫర్మేషన్ వస్తే సరిపోద్దంటే సరిపోదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేనేంటో మీకు స్పష్టంగా తెలియాలి అని అంటే నా కోసం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అర్థమవుద్దా? తెలీదు. పోనీ నా కొరకు మీకు ఎవరైనా చెబితే మీకు అర్థమవుద్దా? పోనీ దూరాన నేను ఎలా జీవిస్తున్నానో మీరు చూస్తే నేనేంటో స్పష్టంగా మీకు అర్థమవుద్దా? పోనీ నా గురించి నేను చెప్పుకున్నంత మాత్రాన నేను నిజం చెబుతున్నానో అబద్ధం చెబుతున్నానో తెలియని ఈ బ్రతుకులో నేనేంటో ఒక స్పష్టత మీకు ఉంటుందా? ఉండదు. మరి నేనేంటో మీకు స్పష్టంగా అర్థం కావాలి అని అంటే ఏం చేయాలి? నాతో కలిసి నడిస్తే, నా యొక్క జీవిత విధానంలో నువ్వు కూడా నాతో ఉంటే నేనేంటో నీకు స్పష్టత వస్తుంది. ఇది మీకు అర్థమైతే మనం నమ్ముకున్న ప్రభువు ఏంటో మనకు అర్థం కావాలి అని అంటే ఇక్కడ నిలబడి చెప్పే స్పీకర్ చెప్తే అర్థం కాడు.
గట్టి గట్టి కేకలేసి పబ్లిక్ మీటింగ్లో ప్రభు కొరకు మాట్లాడితే అర్థం అవ్వదు. ఉపవాస కూడుకలకి ఆరాధనలకు వచ్చినంత మాత్రాన ప్రభు ఎవరో అర్థం కాదు. ప్రభువును గూర్చిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏ బోధకులైనా ప్రభువును గూర్చి ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీకు. మన ప్రభు ఎలా అంటాడు, ప్రభువుని నమ్ముకుంటే జీవితం ఎలా ఉంటుంది, నమ్ముకోకపోతే ఎలా ఉంటుంది, మన ప్రభు మన కొరకు ఈ త్యాగం చేశాడు, ఆయన విధి విధానాలు ఇవి అని ఇన్ఫర్మేషన్ ఇస్తాం తప్ప ఆయన ఏంటో స్పష్టంగా మనకు అర్థం కావాలి అని అంటే అది మాటలు వింటే సరిపోదు, చూస్తే సరిపోదు, ఎవరో మనకి చెబితే అర్థం కాదు. మరి ఎలా తెలుస్తుంది? ప్రభుతో సహవాసం చేస్తే తెలుస్తుంది. కానీ ఈ క్రైస్తవ్యంలో నేడున్న సంఘాల్లో పెద్ద లోపం ఏంటంటే ప్రభుతో సహవాసం లేదు, సంఘాలతో సహవాసం ఉంది, మీటింగుల్లో సహవాసం ఉంది, బోధకులతో సహవాసం ఉంది, వ్యక్తుల మధ్య ఫ్రెండ్షిప్ ఉంది. కానీ మనం ఎవరి కొరకైతే పూర్తిగా అర్థం చేసుకుని తెలుసుకోవాలో ఆ వ్యక్తితో మనకు సహవాసం లేదు. ఎవరైనా మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనతో సహవాసం లేకపోతే ఆయన ఏంటో మనకు ఎలాగ అర్థమవుద్ది? అర్థం కాదు అది ఎప్పటికీ. అందుకే ఒకరోజు యేసుక్రీస్తు వారు శిష్యులందరినీ పిలిచి ఆయన ఒక మాట అడుగుతాడు. అసలు మనుష్య కుమారుని గురించి జనులు ఏమనుకుంటున్నారట? ఏమనుకుంటున్నారు? ఒకరేమో ఏలియా అంటున్నారు, ఒకరేమో ఇర్మియా అంటున్నారు, మరికొంతమంది ఏమో బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటున్నారు. నేను అడుగుతున్నాను, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏలియానా? యేసుక్రీస్తు వారు ఇర్మియానా? యేసుక్రీస్తు వారు మరొక ప్రవక్తల్లో ప్రవక్త లేదా బాప్తిస్మం ఇచ్చి యోహానా? కాదు. ఇప్పుడు ఆయన చుట్టే తిరుగుతున్న వారికి అనగా 5,000 మంది ఆయన పెట్టిని తిన్నారు. వారికి కూడా స్పష్టంగా ప్రభు ఎవరో అర్థం కాలేదంటే అర్థం కాలేదు. పెద్ద ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలోనే ఆయన ఎవరో స్పష్టత లేకపోతే ఆయనతో తిరిగిన జనులకి ఇప్పుడు ఆయన మన కళ్ళ ముందు లేడు, ఆయన కోసం చెప్పేస్తే అర్థమైపోద్దా మనకి? ఆయన చెప్పిన మాటలు విన్న వారికే స్పష్టత లేదు ఆయన ఏంటో. ఆయన ఏలియానంటే ఏలియా కాదైనా, కానీ ఏలియా లాంటి రోషం కలిగిన వాడు, అంతవరకు ఓకే. ఇర్మియానంటే ఇర్మియా కాదైనా, కానీ ఇర్మియా లాంటి ప్రజల కొరకు విలపించేవాడు, అంతవరకు ఓకే. బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటే దేవుని వైపు త్రిప్పడానికి యోహాను లాంటి సుగుణాలు ప్రభువులో ఉన్నాయి. దీనికన్నా ముఖ్యమైనది ముంగుర్తుగా యోహాను ప్రభువులా కనపరిచేవాడు. కానీ ఎగ్జాక్ట్గా ఆయన యోహాను, ఏలియా, ఇర్మియా అంటే కాదు, కానీ ఆ లక్షణాలు ఉండేసరికి అలా అనుకున్నారు. ఇప్పుడు అడుగుతున్నాను, అసలు యేసుక్రీస్తు వారు ఎవరో ఎలా తెలుస్తుంది? ఆయన మాటలు విన్నంత మాత్రాన తెలీదు, ఆయన్ని చూసినంత మాత్రాన తెలీదు, ఉపవాస ప్రార్థనలు చేసినంత మాత్రాన, ఆల్ నైట్ ప్రేయర్లో గుంపుతో గడిపినంత మాత్రాన తెలీదు. మరి ఎలా తెలుస్తుంది? శిష్యులకి ఎలా అయితే తెలిసిందో మనకు కూడా అలానే తెలుస్తుంది. అప్పుడు అడిగితే శిష్యులు అన్నారు, మనుషులందరూ ఏమనుకుంటున్నారు తర్వాత సంగతి, మీరేమనుకుంటున్నారు అంటే శిష్యుల తరపున నిలబడి పేతురు గారు అన్నారు ఇలా, ఏమని? నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి. ఇప్పుడు వీళ్ళెవ్వరికీ అర్థం కాని సంగతి శిష్యులకి ఎలా అర్థమైంది? శిష్యులు ప్రభువుతో సహవాసంలో ఉన్నారు కాబట్టి అర్థమైంది. ఎప్పుడైతే సహవాసంలో ఉన్నారో ఆ సహవాసంలో ఉన్న శిష్యులకి తండ్రి అయిన దేవుడు ప్రభు ఎవరో బయలుపరిచాడు కాబట్టి అర్థమైంది. అంటే దేవుడు మనకి ప్రభు ఎవరో బయలుపరచాలంటే ముందు మనం చేయాల్సిన పని ఏంటి? ప్రభువుతో సహవాసంలో ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం? తీరికలు లేకుండా మీటింగ్లకు తిరుగుతాం, ఖాళీ లేకుండా చర్చిలకు వస్తాం, ప్రతి వారం ఆరాధనలో అటెండ్ అవుతాం, పబ్లిక్ మీటింగ్లో ఉంటాం, వాక్యాన్ని వింటాం, సోషల్ మీడియాలో వింటాం. కానీ ఈరోజు క్రైస్తవ్యానికి ప్రభువేంటో స్పష్టంగా అర్థం కాకపోవడానికి కారణం ప్రభువుతో ఏకాంత సమయం గడపకపోవడం. దేవుడు మనల్ని ఎందుకు సిద్ధపరిచి వాడుకోవట్లేదు అని అంటే ప్రధానమైన కారణం మనం దేవునితో ఏకాంత సమయం గడపకపోవడమే. అందరితో కలిసి బ్రతికితే ప్రభు అర్థం కాడు, అందరితో కలిసి తిరిగినంత మాత్రాన ప్రభు అర్థం కాడు,
అందరితో కలిసి విన్నంత మాత్రాన ప్రభు ఏంటో నీకు స్పష్టంగా అర్థం కాదు. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటావు, జ్ఞానాన్ని సంపాదించుకుంటావు, వాక్చాతుర్యంతో నువ్వు మాట్లాడగలుగుతావు. కానీ ప్రభు ఏంటో స్పష్టంగా నువ్వు చచ్చిపోయేంత వరకు నీకు అర్థం కాదు, ఆయనతో ఏకాంత సమయం గడపకపోతే. దేవుడు మనల్ని వాడుకోవాలన్నా, ఆయన పనిలో విలువైన పాత్రలుగా మనం ఉపయోగించుకోవాలన్నా, దేవునితో కనెక్ట్ అయ్యే సన్నిహిత సహవాసం లేకపోతే దేవుడు మనల్ని వాడుకోడు, ఆయన ఏంటో మనకు అర్థం కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా, దేవుడు ఏకాంత సమయంలోనే మనుషుల్ని సిద్ధపరిచి పని కొరకు పిలుస్తాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ మోజెస్. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడే ఆ అరణ్య భూభాగంలో మోసేని సిద్ధపరిచాడు దేవుడు. ఆయన ఐగుప్తులో ఉన్నప్పుడు, కత్తిని చేత పట్టుకున్నప్పుడు, రాజసింహాసనం మీద ఉన్నప్పుడు ప్రభువు కోరుకోలేదు. ఎప్పుడు పిలిచాడు? ఆయన ఒంటరిగా ఎప్పుడైతే అరణ్య ప్రదేశంలో దేవునితో కనెక్ట్ అయి ఉన్నాడో, దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడమే కాదు, కానీ మోసేని సిద్ధపరిచి ఒక నాయకునిగా నిలబెట్టాడు. ఎప్పుడు? ఏకాంత సమయం మోసే గారు దేవునితో గడిపినప్పుడు. నెక్స్ట్, క్రొత్త నిబంధనలో మనకు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు కనబడతారు. యోహాను గారు పరిచర్యకి ఎప్పుడు వచ్చారు? బాల్యం నుండి ఆయన పరిచర్య చేయలేదు. ఎప్పుడు వచ్చాడు? ఆయన యవ్వన ప్రాయంలోనికి వచ్చిన తర్వాత సుమారుగా 26, 27, 28, 29, 30 ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు పరిచర్యలోనికి వచ్చారు. మరి అప్పటి వరకు దేవునితో ఏకాంతముగా ఒంటరిగా అరణ్య ప్రదేశంలో పెరిగాడైన. ఒకసారి చూడండి, లోకసువార్త మొదటి అధ్యాయం, లోకసువార్త మొదటి అధ్యాయం 80వ వచనం. లోకసువార్త మొదటి అధ్యాయం 80వ వచనం. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను. ఏం చెబుతుంది ఈ మాట? యోహాను గారు, ఆ శిశువు అనగానే ఆ సందర్భంలో యోహాను గారు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు వరకు, అనగా సేవలోనికి వచ్చేంత వరకు ఆయన ఎక్కడున్నాడట? అరణ్యులు ఏం చేస్తున్నాడు? వేటాడుతున్నాడా? అరణ్యులు ఏం చేస్తున్నాడు? పొట్ట నింపుకోవడానికి మిడతలను పట్టుకుంటున్నాడా? అరణ్యులు ఏం చేస్తున్నాడు? ఏమీ చేయట్లేదు. దేవునితో ఏకాంత సమయం సహవాసం కలిగి ఉన్నాడు. ఎప్పటి వరకు? ఇశ్రాయేలీలకి తన్ను తాను ప్రత్యక్షపరుచుకునేంత వరకు కొన్ని 10 సంవత్సరాలు దేవునితో ఏకాంత సమయం ఒక్కడే ఒంటరి కాదు, కానీ ఒక్కడే ఉన్నా దేవునితో సహవాసంలో ఉన్నాడు. అలా ఉన్నాడు కాబట్టే ఇశ్రాయేలుకి ప్రత్యక్షపరుచుకునేంత వరకు ఆత్మయందు బలము పొందుకున్నాడు. అందుకే దేవుని గూర్చి సూటిగా స్పష్టంగా రాజుతో సైతం పేదోళ్ళకి అర్థమయ్యే రీతిగా అందరితోనూ మాట్లాడగలడానికి కారణం ఆయన దేవునితో సన్నిహిత సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టే ఆ దేవుని కొరకు అంత బలంగా చెప్పగలిగాడు. మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? మనం ఎందుకు ప్రభుని ప్రకటించలేకపోతున్నాం? దేవునితో కనెక్టింగ్ లేదు, మనకి కనెక్షన్ లేదు. సంఘంలో సభ్యత్వం ఉంది తప్ప దేవుని జీవము గల సంఘంలో మనకి సభ్యత్వం లేదు. కట్టడాల్లో మనకు సభ్యత్వాలు ఉన్నాయి, కట్టడాల్లో సహవాసాలు ఉన్నాయి, వ్యక్తుల మధ్య బాంధవ్యాలు ఉన్నాయి. కానీ వీటన్నిటికీ మూలకర్త అయిన ప్రభుతో మనకి ఎప్పుడైతే సహవాసం లేదో ఆయన ఏంటో మనకు అర్థం కాదు. ఆయన మనల్ని వాడుకోవాలన్నా, ఆయన గురించి మనకు స్పష్టంగా తెలియాలన్నా, ఆయన మన ఎడల తనకున్న చిత్తం ఏంటో మనం గ్రహించాలన్నా మనం తనతో సహవాసంలో ఉండాలి. అప్పుడే ప్రభు ఏంటో మనకు అర్థం అవుద్ది. శిశువు, మరలా చదువుదాం. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు వరకు అరణ్యములో నుండి ఒంటరిగా ఉన్నాడట. ఈయనే కాదండి, మనందరికీ మార్గదర్శి అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయనకు 30 ఏళ్ళు వచ్చేంత వరకు ఏం చేశాడు? ఆయన దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. ఇండియా రాలేదు, ఎద్దుల బండి మీద అసలే రాలేదు. తల్లిదండ్రులకు ఒబే అయిపోతూ విధేయుడయ్యి వడ్రంగి పని చేసుకుంటూ తన తండ్రికి సహకారిగా ఉంటూ దేవునితోనూ లేఖనాలతోనూ సహవాసం కలిగి ఉన్నాడు. కాబట్టే ఆ పరమునున్న దేవుణ్ణి
తన యందు ప్రత్యక్షంగా బయలుపరచెను. ఆ అదృశ్యుడైన దేవుని అంతే స్పష్టంగా ఎలా బయలుపరచగలిగాడు? సహవాసం, ఏకాంత సమయం దేవునితో గడపడం వల్ల. ఇది యోహానులో ఉంది, ఇది యేసుక్రీస్తు వారిలో ఉంది, ఇది మోషేలో ఉంది, ప్రతి భక్తునిలో ఉంది, ఇంక్లూడింగ్ అపోస్తలుడైన పౌలు గారిలో కూడా ఉంది. ఆయన పరిచర్య కొరకు మాట్లాడుకుంటే సమయం సరిపోదు, కానీ నాకు తెలుసు అన్నయ్య ఈరోజు పౌలు గారి సేవ కొరకు మాట్లాడవచ్చు. సరే, ఈ అపోస్తలుడైన పౌలు గారి సేవ మనకు తెలుసు. ఆయన సువార్త ప్రయాణాలు, ఆయన శ్రమలు, ఆయన బాధలు, ఆయన కన్నీరు, ఆయన కట్టిన సంఘాలు, ఆయన వాక్చాతుర్యము, దేవుని ఎడల ఆయనకున్న తీవ్రత అన్నీ మనకు తెలుసు. అయితే ఇంత తీవ్రత కలిగి పరిచర్య చేయడానికి అసలు పౌలు గారుకున్న మొట్టమొదటి అడుగు ఏంటి చెప్పండి? అర్థం కాలేదేమో. పౌలు గారు చాలా పెద్ద పరిచర్య చేశాడు. ఇంత పరిచర్య చేయడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే, చిన్న ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఆల్రెడీ మీకు తెలుసు. పౌలు గారు ఒకరోజు దమస్కు ప్రయాణానికి వెళుతూ ఉన్నప్పుడు ప్రభువు ప్రత్యక్షమయ్యాడు. కింద పడ్డాడు. ప్రభువా నీవెవరని అడిగితే ప్రభు అన్నాడు, నేనే నీవు హింసించుచున్న యేసును. అంటే సర్లే అయింది, కళ్ళు కనబడలేదు, లేచాడు. ప్రభు ప్రత్యక్షమైన తర్వాత తన తప్పులు తనకు తెలిసినాయి. 3 రోజులుండి అలానే కళ్ళు కనబడక అననీయ వచ్చిన తర్వాత దేవుని మాట చొప్పున చిత్తం చొప్పున బాప్తిస్మం తీసుకున్నాడు, మారిపోయాడు. ఇప్పుడు ఆయన బాప్తిస్మం తీసుకోగానే, మారిపోగానే ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటి? అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. 9ఏనా? అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ప్రత్యక్షత మనకు కనబడుతుంది. 18వ వచనం. అప్పుడే అతని కన్నులకు పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తరువాత అతడు ఆహారము పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చాను. ఇప్పుడు నేను అడుగుతున్నాను, పౌలు గారు బాప్తిస్మం పొందిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటి చెప్పండి? ఆ మొట్టమొదటి పనే ఆయన పరిచర్య అంతటికి మూల కారణం. ఇప్పుడు చెప్పండి. నేను అడిగానంటే మీరు ఆలోచించి సమాధానం చెప్పాలి. గుండె అయింది తెలుసు కదా, తెలుసా? ఎవరు? డబ్బులు ఎవరికి? మీరు కూడా చెప్పండి, గిఫ్ట్ ఇస్తాను కరెక్ట్గా చెప్తే. గిఫ్ట్లు కూడా ఎవరికే రావు. మరలా అడుగుతున్నాను, పౌలు గారు బాప్తిస్మం పొందిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటి? కొంతమంది అన్నారు తెలివిగా, లేచి ఆహారం తీసుకుని బలం పుంజుకున్నాడట. అక్కడ ఉంది కదండి, నిజమే. ఇది కాదు, చెప్పండి. ఇంకా అందుకే గిఫ్ట్లు ఎవరికి ఊరకే రావంట. ఉట్టిగానే ఇస్తారా? అదే ఊరకనే ఇస్తారా? ఉట్టిగానంటే తల చూడకండి, తెలంగాణ భాష అది. కొన్ని పదాలు అలా అలవాటు అయిపోతుంది మాకు. చెప్పాలి మరలా. పౌలు గారు బాప్తిస్మం పొందిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటి? ఏదోటి చెప్పండి, టైం లేదు, అయిపోయింది, 10 నిమిషాలే. ఇంకా సంఘంతో సహవాసం, ఇంకా పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, ఇంకా ఆహారం తీసుకున్నాడు, ఇంకా బలపడ్డాడు. ఇంకా మన లైన్ దేని మీద వెళ్తుంది? ఇప్పటివరకు చెప్పింది సహవాసంతో వెళ్తుంది. ఎవరితో సహవాసం? ఎవరితో? క్రీస్తుతో, దేవునితో సహవాసం. మరలా ఇప్పుడు అడుగుతున్నాను, పౌలు గారు బాప్తిస్మం పొందిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటి? ఆ పనే పౌలు గారి యొక్క పరిచర్య అంతటికీ మూల కారణం. ఇప్పుడు చెప్పండి, ఎక్కడా ఉందా? అక్కడ ఇక్కడ లేదు, కానీ గలతీ పత్రిక చదివితే మనకు క్లియర్గా అర్థమవుద్ది ఆయన ఏం చేశాడో. చదవండి ఇప్పుడు గలతీ పత్రిక 1వ అధ్యాయం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. అయినను తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు
మనుష్య మాతృలతో నేను సంప్రదించలేదు. ఈ మాట డైరెక్ట్గా ఆయన చెప్తున్నాడు. నేను ఏ మనిషిని కలవలేదు. 9వ అధ్యాయం ఏం చెబుతుంది? నేను శిష్యులతో కలిశాను, శిష్యులతో కొన్ని దినాలు ఉన్నాను. అది ఎప్పుడు? బాప్తిస్మం పొందిన తర్వాత కాదు. మరి శిష్యులతో కలిసింది ఎప్పుడు? బాప్తిస్మం పొందిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత శిష్యులు కలిశాడు. అది ఎలా చెప్పగలం? ఇప్పుడు చదవండి కిందకి. ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు నేను మనుష్య మాతృలతో సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకైనను యెరూషలేముకైనను వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశమునకు వెళ్ళితిని. ఈ అరేబియా దేశంలో 3 సంవత్సరాలు ఉంటారు. ఎవరు? అరేబియా ఎందుకు వెళ్ళాడు? ఒంటరిగా ఏకాంతముగా దేవునితో గడపడానికి. ఎంతకాలం? 3 ఏళ్ళు. ఈ మాట అపోస్తుల కార్యాలు చదివితే అక్కడ కనబడదు. ఈ మాట అక్కడ ఉండదు. అక్కడ ఏమని ఉంటుంది? శిష్యులతో కొంతకాలం గడపనని వెంటనే మనకు కనబడుతుంది. యెరూషలేములో ఉన్నానని. కానీ పౌలు గారు చెప్తున్నారు, ముందు నేను యెరూషలేముకి వెళ్ళలేదు, ముందు మనుషులతో మాట్లాడలేదు, ముందు శిష్యుల దగ్గరికి వెళ్ళలేదు. మళ్ళీ ప్రశ్న, శిష్యుల దగ్గరికి వెళ్ళకపోతే, మనుషుల దగ్గరికి వెళ్ళకపోతే, యెరూషలేము దగ్గరికి వెళ్ళకపోతే మరి ఎక్కడికి వెళ్ళాడు? ఈ మాట చెప్తుంది, అరేబియాకి వెళ్ళాడు. అంటే మనుషులతో మాట్లాడితే ప్రభు కొరకు తెలీదా? తెలీదు స్పష్టంగా. శిష్యులతో సహవాసం చేసినంత మాత్రాన ప్రభు కొరకు తెలుస్తుందా స్పష్టంగా? తెలీదు స్పష్టంగా. మరలా చెప్తున్నాను, శిష్యులతో గడిపినా, మనుషులతో గడిపినా, సంఘంతో గడిపినా, సమాజంలో గడిపినా నీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే లభిస్తుంది ప్రభు కొరకు. మరి ప్రభు ఏంటో నీకు స్పష్టంగా తెలియాలంటే నీ ఏకాంత సమయం ప్రభుతో గడుపు. పౌలు వలె 3 ఏండ్లు అరేబియాకి పోయింది. ఆయన టూరిజంగా వెళ్ళలేదైనా, ట్రావెలర్గా ప్రయాణాలు చేయలేదైనా, అన్నీ చక్కబెట్టుకుని దేవుని పనిలోనికి రావడానికి వెళ్ళలేదైనా. పరిచర్యకు ముందు ప్రభుతో సహవాసంలోనికి వెళ్ళిపోయాడు. ఆ 3 ఏండ్ల సమయమే తన పరిచర్యకి బలమైన పునాది వేసింది. ఆ ఏకాంత సమయమే. ఏం చేస్తుంటాడు 3 ఏండ్లు? దేవుని లేఖనాలతో, దేవునితో సహవాసం మాత్రమే. టైం వేస్ట్ చేసుకోలేదు ఎక్కడైనా. మనలా ఎక్కడ వ్యక్తులతో తిరుగుతూ, ఎక్కడ వ్యక్తులతో సహవాసం అని, పండగలని, పబ్బన్నాలని, ఏవేవో పార్టీలని మనలా సమయాన్ని వృధా చేసుకోలేదు. మారిన తర్వాత తన జీవితంలో మొట్టమొదటి అడుగు నాకు ప్రభు కొరకు స్పష్టంగా తెలియాలి. నాకు ప్రభు కొరకు తెలియాలి అంటే ప్రభు దగ్గరికి వెళితేనే తెలుస్తుంది. ఆయనతో సహవాసంలోనికి పోయాడు, ఏకాంతంగా దేవునితో గడిపాడు. ఇదే పౌలు గారు అన్నారు, ఒంటరిగా ఉండడం ఎంత ప్రమాదకరమో చెప్పాడు. కానీ ఇదే పౌలు గారు ఒంటరిగా గడిపాడు. కారణం, ఒంటరిగా గడిపితే అది దేవునితో గడిపే సమయమే ఉండాలి, లేదా నువ్వు ఒంటరిగా నువ్వు ఉండొద్దు. ప్రభు కూడా అదే చెప్పాడు. నువ్వు ఉంటే, నువ్వు రహస్యంగా గదులు ఉంటే ప్రభుతో మాట్లాడు, ఆయన గురించి మాట్లాడే గ్రంథాన్ని ధ్యానించు. మరి ఒంటరిగా ఉండినప్పుడు నువ్వు ఉండలేకపోతున్నావు అంటే ఒంటరిగా ఉండకు. నువ్వు ఒంటరితనంలో ఉంటే ప్రభుతో గడుపు. అది ప్రార్థన, బైబిల్ చదవడమా, విజ్ఞాపన చేయడమా, ఎదుటివారి కొరకు ఏదైనా, అప్పుడు నీకు ప్రభు కొరకు స్పష్టత వస్తుంది. దేవుడు కూడా ఇదే ప్రారంభం నుండి కోరుకుంటున్నాడు. సంఖ్యాకాండంలో మీరు జనులందరికీ వేరుగా నాతో ఉండని అంటాడు. సంఖ్యాకాండ 23వ అధ్యాయంలో జనాంగం అంతటిని ఒక గుంపుగా, చిన్న గుంపుగా మాట్లాడుతూ మీరందరూ నాతో ఉండని అంటాడు. ఒక ప్రత్యేకమైన గుంపుగా. యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా పదే మనకు కనబడేది ఏకాంతముగా కొండకు వెళ్ళాను, ఏకాంతముగా అరణ్య ప్రదేశానికి, ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి పోయాను. అంటే వీరి జీవితంలో మనకు కనబడేది ఏంటి? దేవునితో సన్నిహిత సహవాసం. ఈరోజు మనం దేవుని సేవకులుగా ఉండడంలోనే తృప్తి పడుతున్నాం తప్ప దేవునితో సహవాస స్నేహితులుగా ఉండడం మాత్రం మనం కోరుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే మనం దేవునికి సేవకులుగా ఉండడం మంచిదే, కానీ అక్కడ తాగిపోవద్దు. మారిన తర్వాత అందరము దేవుని పిల్లలుగా, దేవుని సేవకులుగా ఉన్నప్పుడు ఆ సేవలోనే ఆగిపోవద్దు. దేవునితో సాన్నిహిత్య సహవాసంలోనికి వెళ్ళాలి. అది ఎంత బిజీ టైం అయినా నీకు దేవునికి ఒక ప్రత్యేకమైన టైమింగ్ ఉండాలి. ఎవ్రీడే, గంట, 2 గంటల, 3 గంటల, అరగంట, ఏదైనా ఎవ్రీడే నువ్వు దేవునితో మాట్లాడందే, దేవుడు నీతో మాట్లాడందే నువ్వు నిద్రపోవడానికి, తినడానికి వీల్లేదు. ఇది ఉంటేనే దేవుడేంటో నీకు స్పష్టంగా అర్థమవుతాడు.
ఇస్సాక్ గారికి పెళ్లి చూపులు జరుగుతున్నాయి. ఆయన ఏ రోజైనా స్కిప్ చేశాడా? ఏంటి, తన ఏకాంత ధ్యాన సమయం ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థనలో ఉన్నాడు, ప్రభుతో మాట్లాడుతున్నాడు, లేదా లేఖనాలతో కుస్తీ పడుతున్నాడు, ఏదో విధంగా దేవునితో ఏకాంత సమయం గడుపుతున్నాడు. ఏ టైంలో? పెళ్లి టైంలో. ఈరోజు యువత బ్రైడ్ని వెతికే పనిలోనట బైబిల్ని పాడేసుకుంటున్నారట. అదే మీకు తెలిసేగా. కానీ ఇస్సాక్ గారు ఏది ఏమైనా సమయాన్ని వృధా చేయడం కాదు ఇక్కడ. నా ఏకాంత సమయం ప్రభువుతో ఉండాలి. నేను ఒంటరిగా ఉంటే, లేదా నేను ఒంటరిగా గడపను. నేను దేవునికి ఎల్లప్పుడూ సేవకుడనే, కానీ ఆయనకి స్నేహితుడిగా మారడానికి నువ్వు ప్రయత్నపడాలి. అబ్రహాము స్నేహితుడు, యేసుక్రీస్తు వారు కూడా ఇలా అంటారు, మీరు నాతో ఉండడానికి పిలువబడ్డారు. శిష్యుల యొక్క పిలుపు ఇదే, మీరు నాతో ఉండడానికి, మీరు నాకు స్నేహితులుగా ఉండడానికి. దేవునికి సేవకులుగానే మనం మిగిలిపోవడం కాదు, దేవునికి సన్నిహిత స్నేహితులుగా మనం మారాలి. అలా మారాలి అంటే దేవునితో ఏకాంత సమయం, బైబిల్ చదివే సమయం, ప్రార్థన చేసే సమయం, ఎదుటి వారికి విజ్ఞాపన. ఇది దావీదు గారి జీవితంలో కనబడుతుంది, ఇర్మియా గారి జీవితంలో కనబడుతుంది, మోసే గారి జీవితంలో కనబడుతుంది. మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయండి, దేవుడు సిద్ధపరచడంలోనూ ఏకాంత సమయంలోనే, దేవుడు తన ప్రత్యక్షతను కనుపరుచుకోవడంలోనూ ఏకాంత సమయంలోనే. అందుకే మోసేని చూడండి, ఏకాంతంగా ఒంటరిగా నా దగ్గరికి రా అంటాడు కొండ మీదకి. అప్పుడే తను ప్రత్యక్షపరుచుకున్నాడు. అవునా? యేసుక్రీస్తు వారు రూపాంతర కొండ మీద శిష్యులకి ఎందుకు? ఏకాంతముగా ఒంటరిగా తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుని యొక్క దర్శనం అనగానే మీరు ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోకండి. దేవుడు మనతో మాట్లాడాలన్నా, మన పాపాలని మనం ఒప్పుకోవాలన్నా, మనం పొడవబడాలన్నా, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు అది ఒంటరిగా ఉన్నప్పుడే అవుద్ది. కాబట్టి మనం చేయాల్సింది దేవునితో ఏకాంత సమయం ఉండాలి. ప్రతి విశ్వాస జీవితంలో అలా ఉంటే మన దేవుడు ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుద్ది, మన స్థితి ఏంటో మనకు స్పష్టంగా దేవుడు అర్థమయ్యేలా మనతో మాట్లాడతాడు. ఆ టైంలో మన బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, ఎదుటి వారి కొరకు విజ్ఞాపన చేయాలి. ఇవి ఉంటే దేవుడు ఏంటో స్పష్టంగా అర్థమైనప్పుడు మన పాపం ఏంటో మనం పూర్తిగా ఒప్పుకుంటాం. అప్పుడు అంటాం దేవుడి దగ్గర దావీదు వలే, దేవా నా యందు నీకు ఇంకా ఏమైనా ఆయాసకరమైన మార్గం ఉందేమో ఇంకా పరిశోధించు, ఇంకా పరిశీలించు, తీసే నా నుంచని. అప్పుడు ప్రార్థన చేయగలం మనం పశ్చాత్తాపడుతూ. ఒంటరితనంలోనే కన్నీటితో దేవుని దగ్గర గోజాడగలం. గుంపులు ప్రార్థనలు వద్దని కాదు నా ఉద్దేశం. ఎన్ని మీటింగ్లు తిరిగినా, ఎంత గుంపులో కలిసి ఉన్నా, చిన్న గుంపు అయినా పెద్ద గుంపు అయినా, ఏదైనా దేవునితో గడిపే ఏకాంత సమయం ప్రతి క్రైస్తవునికి ఉండాలి. ఈరోజు అదే క్రిస్టియానిటీలో క్రైస్తవులని చెప్పుకుంటున్న వారు గడపట్లేదు. అలా గడపనప్పుడు క్రీస్తు అంటే ఏంటో మనకు స్పష్టంగా అర్థం కాదు. అందరి వల్లే మనం అనుకుంటాం, ఆయన కూడా అందరిలాంటి దేవుడే, స్వస్థపరిచే దేవుడే, ఆయన ఇల్లు ఇచ్చే దేవుడు, ఉద్యోగాలు ఇచ్చే దేవుడు. ఇక్కడే ఆగిపోతాం. కానీ ఆయనతో సహవాసం ఉండాలంటే ఏకాంతంగా ఆయనతో గడపాలి. అటు ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. తల వంచనే చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపగల మా ప్రభు తండ్రి, మీరంటే ఏంటో, మీ కుమారుడు అంటే ఏంటో మాకు స్పష్టంగా అర్థం కావాలి అని అంటే, భక్తుల వలె మీతో ఏకాంతంగా గడిపే దినాలను, క్షణాలను మా జీవితంలో కలగజేస్తారని ఆశపడుచున్నాం తండ్రి. మీ కొరకు మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కాదు, కానీ ప్రభువా మీతో మాకు సహవాసం, మీతో మాకు స్నేహబంధం అది ఉండాలి అని అంటే, దేవా ఎల్లప్పుడూ మీతో గడిపే కొద్ది క్షణాలు మా జీవితంలో ఉండాలి. అట్టి పరిస్థితులు మా జీవితంలో మీరు కలిగిస్తారని ఆశపడుతూ, మరిన్ని మాటలు మీ కుమారుడు ద్వారా మాతో మాట్లాడతారని ఆశపడుచు, క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.